నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్లి చక్రధర్. ఇవాళ మనం ఎస్ఐఎఫ్ గురించి డిస్కస్ చేద్దామండి. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది మన దివాళీ తర్వాత మనకి రాబోయే రోజుల్లో దివాళీ తర్వాత అవైలబిలిటీలో ఉంది. ఈ ఎస్ఐఎఫ్లో మనకి కేవలం 10 lakhs మాత్రమే మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆథరైజ్డ్ ప్రొడక్టే కాబట్టి ఇది చాలా సేఫ్టీ ఫండ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాగానే స్టాక్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ స్టాక్స్ మనకి ఒక 25% దాకా మనకి డెరివేటివ్స్ అనే దాంట్లో పెడతారు. సో ఆ డెరివేటివ్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. యాక్చువల్‌గా డెరివేటివ్స్ అనంగానే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అందులో 3 కేటగిరీస్‌గా ఉంటుంది. అది స్పెక్యులేషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. అలాగే హెడ్జింగ్ ఒకటి ఉంటుంది. అలాగే ఆర్బిట్రాజ్ అని ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనకి డెరివేటివ్స్ లాగా వస్తాయి. సో ఇందులో చూస్తే మీకు ఒక రాబోయే రోజుల్లో ఒక 25% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మనకి డెరివేటివ్స్ రూపంలో కనుక వెళ్తుంది కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఎవరి దగ్గర అయితే 10 lakhs కనుక ఉంది, ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పటినుంచో ఎస్ఐపి వేసుకుంటూ వస్తున్నాము, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్రెడీ కొంత అమౌంట్ బిల్డ్ చేసాము, ఉన్న కార్పస్ ఉంది అనుకున్నప్పుడు అలాంటి కార్పస్‌ని కూడా మనం ఎస్ఐఎఫ్‌కి మూవ్ చేయొచ్చు. అలాగే పీపీఎఫ్‌లో ఉన్న అమౌంట్ కావచ్చు, అలాగే ఎప్పుడో మనం ఒక ల్యాండ్ కొనిపెట్టున్నాము, అది వాళ్ళ అమ్మకానికి మంచిగా ఉంది, మంచి రేట్ వస్తుంది అంటే మాత్రం ఇమీడియట్‌గా కనుక మనం ఎస్ఐఎఫ్ షిఫ్ట్ అయిపోవచ్చు. అలాంటిది డిస్పోజ్ చేసి. అలాగే మనకి ఏదన్నా చూడండి, ఒక ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాం గతంలో, అవన్నీ మెచ్యూరిటీకి వస్తున్నాయి అనుకుందాం. సో అట్లాంటి మెచ్యూరిటీకి వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీస్ అమౌంట్ కావచ్చు, ఇట్లా ఏదే రూపంలో కనుక మనం 10 lakhs to 15 lakhs కనుక మనం అందుబాటులో ఉంటే మాత్రం దాన్ని ఎస్ఐఎఫ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎస్ఐఎఫ్‌లో కూడా మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈక్విటీ, హైబ్రిడ్ అండ్ డెట్ అని 3 రకాల కేటగిరీస్ వస్తున్నాయి. సో మనం పెట్టే 10 lakhs కూడా పూర్తిగా ఈక్విటీకి వెళ్ళాలి అని రూల్ లేదు. అందులో 6 lakhs ఈక్విటీ, ఒక 4 lakhs హైబ్రిడ్ అలా కూడా డివైడ్ చేయొచ్చు. మనకున్న రిస్క్ రేట్ బట్టి. సో మనకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి మనకి వింటున్న ఈ డెరివేటివ్స్ గురించి కానియండి, ఎస్ఐఎఫ్ గురించి కానీ ఎలా ఉందంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 4.5 to 5 yearsలో మనకి డబుల్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో అదండి మనకి ఎస్ఐఎఫ్ గురించి ఇవాళ దీవాళీ కల్లా మనకి అందుబాటులోకి వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అప్పటికల్లా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అమౌంట్ సిద్ధం చేసుకోండి. 10 lakhs రూపీస్ మాత్రమే ఇందులో వన్ టైమ్‌గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ ఎస్ఐఎఫ్‌లో ఇంకో టాక్సేషన్ చూసినా కూడా కేవలం సేమ్ అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఉంటుంది టాక్సేషన్, ఇందులో కూడా అలాగే ఉంటుంది. సో 2 కూడా ఎన్ఐబీ బేస్డే. మనకి న్యావ్ డిక్లేర్ చేస్తారు. ఆ న్యావ్ అలా రోజు పెరుగుతుందో మనం చూసుకుంటూ ఉండొచ్చు. మన యాప్స్‌లో గానీ, పోర్టల్స్‌లో గానీ. సో ఈ ఎస్ఐఎఫ్ అనేది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా మనకి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఆథరైజ్డ్ ప్రొడక్ట్‌గా వస్తుంది. కాబట్టి దీనికి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.